ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి? 2025 సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని అనేది వెళ్ళిపోతుంది ఫస్ట్ మార్చ్లో. ప్లస్ ఏంటి, జూపిటర్ ట్రాన్సిట్స్ చాలా బాగుంది. 11th లో జూపిటర్ ఉంటే మే వరకు ఇంకేం కావాలి, లాభాలు అనేవి పొందుతారు. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటి, ఎప్పటికైనా ఏంటి మనకి అధిపతి కూడా తెలుసు చంద్రుడు, అంటే మదర్లీ ప్లానెట్, చల్లని చూపు, అంటే ఏంటి అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి, అందరితో మనం కూడా సమానం, అందులో మనం ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకునే ఒక రాశి వీళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు. అండ్ ఆల్సో జెంటిల్గా ఉండే ఒక రాశి, కైండ్ అండ్ జెంటిల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఏదైనా ఈజీగా అంటే ఏంటంటే నర్చర్ చేయగలరు అనమాట, నర్చరింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు. అందుకనే ఎప్పుడు మనం అంటూ ఉంటాం, ఫుడ్ రిలేటెడ్ దీంట్లో బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ దీంట్లోనే ఉంటారు. నర్చరింగ్ అంటే ఏంటి, ఎనర్జీ ఇచ్చేది, ఒకళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం మార్చ్ తర్వాత బ్రహ్మాండంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, ఆపర్చునిటీస్ అనేవి చాలా ప్లెంటీ వస్తాయి వీళ్ళకి, బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు 8th హౌస్లోకి వెళ్తున్నారు. కొంతవరకు మ్యారిటల్ లైఫ్ కానీ లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మనకి శని కూడా, అంటే 7th లార్డ్ ఏమో మనకి 9th లో కూర్చున్నారు. సో తప్పక ప్లస్ పాయింట్. అంటే ఏంటి, భాగ్యం అనేది వీళ్ళకి డెవలప్ అవుతుంది. భాగ్యం అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం తీసుకుని ముందుకు సాగుతాయి. ఆపర్చునిటీస్ రావడమే పెద్ద విషయం. అంటే ఉన్నత వ్యక్తులతో మనకి కలయిక వస్తుంది, వాళ్ళతో ఎలా మనం మసులుకోవాలి అనేది మనకే తెలియాలి. ఆ టైంకి మసులుకొని ముందుకు తీసుకెళ్తే మనకి ఇంకా ఏంటంటే దానికి రిజల్ట్స్ అనేవి చూస్తాం. సో తప్పక చాలా బాగుంటుంది. అష్టమ శని వెళ్ళిపోతేనే చాలా ఊరట వీళ్ళకి, తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 2వ ఇంట్లో కేతు వస్తున్నాడు, అందుకనే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అని కూడా చెప్పాను. 8th రాహు, 2nd కేతు అయ్యాడు. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏంటంటే హెల్త్ విషయంలో ఎస్పెషల్లీ కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకా అంటే రెమెడియల్ మెషర్స్ ఎలాగో మనం చెప్తాం, ఇంకా బాగుంటుంది. అంటే హెల్త్ మనం ఎవ్రీడే ఏం కావాలో చూసుకుని ఒక పద్ధతిగా ఉండడం అనేది మంచిది. మన సనాతన ధర్మంలో కూడా చెప్పింది అదే కదా. అలాగే వీళ్ళకి స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళు ట్రావెలింగ్ అనేది బాగా ఉంది. అంటే ట్రావెలింగ్లో మనకి శ్రమ కూడా ఉంటుంది, అంటే ఏంటి కొంచెం అలసిపోతారు అని చెప్పచ్చు. సో అందుకనే మనం ఏంటి హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలి అని కంటిన్యూస్గా మనం చెప్తూ ఉన్నాము. అలాగే 11th జూపిటర్ ఆయన 12th మేకి 12th హౌస్కి వెళ్తున్నారనమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు చంద్రుడు, రెండు రోజులు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ మూమెంట్ కూడా మనకి ఏంటంటే 14th జాన్కి మనకి ఉంది కనుక మకర సంక్రాంతి అందరికీ తెలుసు. సో తప్పక వీళ్ళ ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. అలాగే రిలీజియస్ యాక్టివిటీకి ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. 2nd కేతు వస్తున్నాడు కదా, అది మార్చ్ తర్వాత ఏప్రిల్ అనుకుందాము. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అలాగే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ తప్పక మార్చ్ తర్వాత, మార్చ్ లెట్స్ సే 2nd half ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం, ఎందుకంటే మేలో మూవ్ అవుతున్నాడు కేతు, అలాగే మార్చ్లో మనకి శని మూవ్ అవుతున్నాడు కనుక నేను మార్చ్ అంటున్నాను. సో 2nd half ఆఫ్ దిస్ ఇయర్ తప్పక వీళ్ళకి బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ డెవలప్మెంట్ బాగుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంది అని చెప్పుకోవాలి. కానీ కూడా ఎప్పటికైనా వ్యక్తిగత జాతకం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటే మన రాశి గురించి మాట్లాడుకుంటున్నాము. తప్పక కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు సంబంధాలు చూసే వాళ్ళందరికీ జనవరి ఫిబ్రవరి చాలా బాగుంటుంది. వీళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఏప్రిల్ మేలో పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫారిన్ వెళ్ళి పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అందరికీ మే తర్వాత ఇంకా బాగుంటుంది. తప్పక వీసా ప్రాసెస్ అవుతుంది, వెళ్ళి ఉండే ఛాన్సెస్ వస్తాయి, అందులో విస్తరించే ఛాన్సెస్ అంటే ఏంటి పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది, వాళ్ళకి శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట. సో తప్పక బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే మనం గవర్నమెంట్తో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పక చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ 2nd half ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పాలన్నమాట. కానీ ఖర్చులు మాత్రం విపరీతం, హెల్త్ కొంచెం జాగ్రత్త 2nd half ఆఫ్ దిస్ మంత్. ఇవి 2 సూచనలు మాత్రమే అనమాట. ఇప్పుడు వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే తప్పక వీళ్ళు చంద్రుడికి, అంటే సోమవారం
రుద్రాభిషేకం చేయడం కానీ, శివాలయంకి వెళ్ళి పూజ చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక గోవుకి ఆహారం పెట్టడం సోమవారం, గోవుకి కానీ లేకపోతే కుక్కకి కానీ లేకపోతే ఏదైనా సరే ఏ ప్రాణికైనా ఆహారం పెట్టడం చాలా మంచిది. అలాగే ఏంటంటే కుమారి పూజలు చేస్తే చాలా మంచిదన్నమాట. మనం ఎప్పటికైనా కుటుంబ కలహాలు కానీ ఏదైనా ఉంటే కనుక ఇది మ్యారేజ్కి మనం చెప్తున్నాం, ఎందుకంటే మార్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ స్తంభించి ఉన్నారు కదా జూన్ వరకు. సో ఈ కుటుంబ కలహాలు అంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే గణపతికి పూజ చేయమని చెప్తాం. నిత్యం గణపతికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజలు ఉపదేశాలు లేకపోతే నిత్యం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ శని ఏంటంటే మంచి పొజిషన్కి వచ్చారు కనుక 9వ ఇంట్లో ఉన్నాడు కనుక తప్పక శ్రమపడే యోగం, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు కెరియర్లో విస్తరింపు, కెరియర్ అంటే వాళ్ళు చేసే పనిలో తప్పక విస్తరింపు అనేది జరుగుతుంది. సో నవగ్రహాలకి హోమం చేయడం కానీ, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట. సపోర్ట్ సిస్టమ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి శని కొంచెం అష్టమ శని నుంచి వెళ్తే చాలా మటుకు వీళ్ళకి ఊరట అనేది కలుగుతుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. రైట్. సో హెల్త్ విషయం జాగ్రత్త అన్నట్టుగా ఒక సూచన చేశారు. అది ఒక్కసారి చూసుకోండి కర్కాటక రాశి వారు. ఇక పరిహారాలు చెప్పారు, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఒకసారి జాతకాలను పరిశీలించుకోండి. డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర జాతకాలు చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.